నమస్తే. కోటి కోటి మందికి రేషన్ కార్డులు ఇవ్వాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని సత్వరం వేగంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిశ్చయంగా కనపడుతుంది. అంటే కోటి మందికి కార్డ్స్ ఇవ్వాలి. అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు, పాతగా ఉన్న కార్డు హోల్డర్లకు కూడా అందరికీ ఒకే రకమైన కార్డు పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ విధానంగా మనకు అర్థమైపోతుంది. అంటే ఇంతకుముందు ఉన్న కార్డు హోల్డర్స్ కూడా, అంటే ఎప్పుడో 15 సంవత్సరాల కింద ఉన్న కార్డ్స్ కాబట్టి అవి కొంచెం ఇబ్బందికరంగా కొంతమందితో చినిగిపోయి అటు ఇటు ఏంటే కదా, అలాంటి కార్డ్స్ను కూడా రీకాల్ చేసేసి అందరికీ కొత్త కార్డ్స్, ఒకే రకమైన కొత్త కార్డ్స్, ఆ కార్డ్స్పై ముఖ్యమంత్రి గారి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కూడా ముద్రించే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా ఆ కార్డ్స్ అందరికీ తొందరగా పంచాలన్నది ఆహ్వానించదగ్గ విషయమే. ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అది ఆహ్వానించదగ్గ విషయమే. చాలామందికి ఏంటంటే చాలా సంవత్సరాల నుండి ఆ కార్డు అందని ద్రాక్షగా ఉంది. అంటే అప్పుడు 2010-12 తర్వాత ఇక అసలు కార్డుల పేర్లు కానీ కొత్తగా ఇష్యూ అయినది దాఖలాలు లేవు కాబట్టి ఎంత వేగంగా జరిగితే అంత. కొంతమంది బీద ప్రజలకు ఏమవుతుందంటే ఆ కార్డ్స్ లేక ఫుడ్, అంటే మామూలుగా ఫుడ్ కోసమే కదా ఆ కార్డుని ఎక్కువగా యూజ్ చేసేది. అంటే ఈ బియ్యం కానీ పప్పులు, ఉప్పులు, నూనెలు ఇలాంటివి అందక కొంతమంది అట్టడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కోవిడ్ సమయంలో కూడా వాళ్ళకు అందరికీ అంది వాళ్ళకు అందకుండా ఉండడం, వాళ్ళు చాలా దీనావస్థలో ఉండి మేమేం పాపం చేశాం, మాకు కార్డ్స్ లేకుండా ఉండడం, ప్రభుత్వం నుండి అందే సహాయం అందకపోవడం అని చెప్పేసి వాళ్ళు స్థానిక నాయకత్వం దగ్గర గొడవలకు దిగడం, ఎంత అభ్యర్థించినా కూడా వాళ్ళకు రాకపోవడం మనకు చూసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా అందే కార్డులు, అంటే ఒక్కొక్క గ్రామాలకు కొత్తగా కోడన్లు వచ్చిన వాళ్ళకి కానీ, అంటే ఆ ఊరికి అబ్బాయిలను పెళ్లి చేసుకుని ఉన్న వాళ్ళకి కానీ, కొత్తగా పుట్టిన సంతానానికి కానీ, అంటే ఈ 15 సంవత్సరాలకు వెళ్ళి పిల్లలు పుట్టింటారు కదా వాళ్ళకు కానీ వీళ్ళందరి పేర్లు దాంట్లో యాడ్ చేస్తున్నారు. కాబట్టి అందరికీ సంతోషదాయకమే. ఇది సత్వరం జరగాలని చెప్పేసి కూడా ప్రజల కోరిక. ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు ఇస్తున్నట్లు అర్థమవుతుంది. అంటే కోటి కార్డ్స్ ఒకే రకమైన కలర్తో, ఒకే రకమైన డిజైన్తో అందరికీ కొత్త పాత లేకుండా పాత వాళ్ళవి కూడా కార్డ్స్ తీసుకొని అందరికీ ఒకేసారి ఇవ్వాలి. ఇచ్చేసి దీన్ని కార్యక్రమాన్ని తొందరగా ముగించాలన్నది ప్రభుత్వ కృతనిశ్చయంగా మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మిగతా జిల్లాలో పంచలేరు, కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలకు మాత్రం పంచే అవకాశం ఉంది. దీనిలో సత్వరం వేగం చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశంగా కనపడుతుంది. అంటే ఏ రేషన్ కార్డు పరిధిలో ఉన్న మెంబర్స్ కానీ, అంటే ఆల్రెడీ పాత కార్డు హోల్డర్స్ కానీ, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ ఒక అధికారిని నియమించి వాళ్ళకు వేగంగా కార్డ్స్ ఇష్యూ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయంగా కనపడుతుంది. అంటే కార్డ్ సైజ్ కూడా వాళ్ళు చెప్తున్నారు. పోస్ట్ కార్డు టైపు, అంటే మనం లెటర్ రాస్తామా చిన్నది, అలాంటి కార్డు కానీ, లేదంటే ఇంకా దాన్ని సైజ్ తగ్గించడం కానీ చేయాలనే ఉద్దేశం ఉంది. ఫోటోలు మరి ఫోటోలు ఎట్లా అయితే గతంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఫోటోలు కూడా కార్డుపై ఉండేటివి. మరి ఇప్పుడు అది చేస్తారంటే చెయ్యరు అనేదే మనకు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఎందుకంటే మరికొంత సమయం జాప్యం అయిపోతుంది. ఇది మరి ఇంట్లో ఉన్న వాళ్ళ అన్ని ఫోటోలు తీయాలి, ప్రతి ఇంటికి తిరగాలంటే మరి దానికి మళ్ళీ ఒక 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోటోలు ఏమవసరం లేదు, పేర్ల వరకే ఇంక్లూడింగ్ చేసేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎలాగూ దానిలో మెన్షన్ చేస్తారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుండి మనకు అందుతున్న సమాచారం. ఏది ఏమైనా రేషన్ కార్డులు ప్రజలకు అందరికీ అందజేయాలనే నిశ్చయం ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్నది. కాబట్టి ఇది పేద ప్రజలకు మాత్రం సంతోషదాయకమైన వార్తగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు.